మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమైంది. ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులపై చర్చించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సిబ్బందికి మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్, కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సత్య శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. సంబంధం అనుకుంటున్నారు. ఎవరు పెట్టారు? తమ్ముడు, అన్న అందరు పెట్టారు. ఓకే. ఇంకోటి, మీరు శరత్ సార్ కానీ మిగతా వాళ్ళందరూ, శ్రీధర్ సార్ అందరూ చాలా ఎఫిషియంట్ డాక్టర్స్. మీ డాక్టర్స్, మీరు భయపడకండి. వీఆర్ విత్ యూ, బట్ డోంట్ హెసిటేట్. మేము వచ్చి అడిగేంత వరకు కాదు. మేడం ఎక్కడున్నారు? ఇక్కడే కదా. మేమే వచ్చి అడగాల. మీరు కూడా వచ్చి అడగచ్చు కదా. నాట్ ఈవెన్ వన్ పర్సన్ కేమ్ టు మీ రిక్వెస్టింగ్ సమ్ ఫండ్స్ టిల్ లేట్. నేనే ఒకసారి వచ్చిన మురళీ సార్ ప్రిన్సిపల్ మోర్ దెన్ బయోమెట్రిక్ ఫేస్ రికగ్నైజేషన్ పెట్టాలి. వీళ్ళకి ఏ టైంలో వస్తున్నారు, ఏ టైంలో పోతున్నారు, అసలు వచ్చినా లేదా, దొంగ సైడ్లు పడ్డా లేదా అన్నీ తెలుస్తుంది. ఓకే. తర్వాత PMSSYలో నో ఫండ్స్. తర్వాత న్యూరో సర్జరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దెన్ ద థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్స్కి కూడా ఒక స్పెసిఫిక్గా పెట్టండి. మీరు మనం ఎంతైతే HIV గురించి, TBs గురించి వర్క్ చేసి రూల్ అవుట్ చేసుకుంటున్నామో, ఇరాడికేట్ చేయడానికి ట్రై చేస్తున్నామో, అంతే ఎంపతి, అంతే కేర్. లెప్రసీ అంతే కేర్, అంతే ఎంపతి, అంతే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీధర్ రాజ్ సార్ కానీ, మన్మోహన్ రాజ్ సార్ కానీ, మీరు మంచిగా ప్లాన్ చేయండి. మీకు ఫుల్ ఖాళీ ఉంటుంది, కెమెరాలో ఫోటోలు ఇచ్చినట్టు ఉంటుంది. సూపరింటెండెంట్ సార్ ఇస్ వెరీ సాఫ్ట్. ఐ థింక్ ఏం చూస్తున్నారు సార్? మీరు కలెక్టర్ మేడంకి ఎవ్రీ మంత్ అటెండెన్స్ పంపించండి. ఎప్పుడు పోతున్నారు, ఎప్పుడు ఏం చేస్తారంటే పొద్దుగా వస్తారు, కొడతారు, పోతారు, పనులు. ఒకటే చెప్పాను, ఎక్కడైనా కూడా నాటి అంటే యూజ్ చేయని ఉన్నా కూడా అన్ని హాస్పిటల్స్లో ఆ మూల ఈ మూల పెట్టకుండా వాటిని కండెమ్ అయి ఉంటే ఒకవేళ బాగా లేకపోతే తీసేయండి అని చెప్పాము. అవన్నీ కూడా ఒక చోట పెట్టారు, కానీ వీళ్ళకి ఆ పవర్స్ లేవు. దానికి టెక్నికల్ ఇంజనీర్ వచ్చి ఇది పని చేయదు అని సర్టిఫై చేస్తే కానీ వాళ్ళు తీసేయడానికి అవకాశం లేదు. దానికి కూడా మేము డిఎంఈ గారికి ఒక లెటర్ పెట్టి వాళ్ళ ద్వారా వచ్చి ఏదైతే వాళ్ళు సర్టిఫై చేస్తారో ఆ తర్వాతనే ఆ మెషినరీని కూడా తీసేయడం జరుగుతుంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ శానిటేషన్ కానీ అవన్నీ మ్యాన్పవర్ చూస్తూ ఉందో ఆ ఏజెన్సీ టైం అయిపోయినా కూడా మనకు పైనుంచి పర్మిషన్ రాకపోవడం వలన వాళ్ళనే కంటిన్యూ చేయడం జరిగింది. మొన్నే పర్మిషన్ వచ్చింది, మళ్ళీ వేరే వాళ్ళని మేము మార్చుకొని అది చేయడం జరుగుతుంది. ఎందుకంటే నీట్నెస్ అనేది మనకు ముఖ్యం, శానిటేషన్ అనేది, పేషెంట్ కేరింగ్ అనేది ముఖ్యం. కావాల్సిన స్ట్రెంత్ లేకపోతే ఆ పేషెంట్ కేరింగ్, ఈ శానిటేషన్ క్లియర్గా లేకపోతే మళ్ళీ ఇంకా వచ్చిన పేషెంట్లకు హైజీనిక్గా ఉండకపోవడం వలన కూడా ఇబ్బందులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉండాలి అనేది కూడా మేము చెప్పడం జరిగింది. పేడియాట్రిక్ వార్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఎవరైతే అటెండెన్స్ వస్తారో అటెండెన్స్కి కూడా సరైన ఫెసిలిటీ కల్పించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే ఎక్స్రేలు అటువంటివి చేసే దగ్గర ఎవరైనా డబ్బులు అడిగినట్టు సమాచారం ఉంటే
వెంటనే వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడే ఎక్కువగా ఈ డబ్బులు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి ఒక సూపర్వైజర్ని కూడా మేము పెట్టమని చెప్పాము. ఆ సూపర్వైజర్ పని కంటిన్యూస్గా తిరుగుతూ వాళ్ళని మానిటరింగ్ చేస్తూ మరి పద్ధతి ప్రకారం చేస్తున్నారా లేదా, ఏమైనా డబ్బులు తీసుకొని వెనక వచ్చిన వాళ్ళకి ముందు తీసుకొచ్చి చేయడం అనేది చేస్తున్నారా అనేది కూడా అబ్జర్వేషన్ చేయమని చెప్పినాము. ఎందుకంటే మన ఎంజిఎంలో ఏదొక పేరు పడిపోయింది, పైసలు తీసుకుంటారని అది మనకు రాకుండా మరి ఇవ్వడం చేయాలని చెప్పి కూడా చెప్పాము. గతంలో నేను వచ్చినప్పుడు కలెక్టర్ గారికి కూడా మేము అనుకున్నాము ఇక్కడ కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టాలి అని చెప్పి. దానికి 29 కంప్లైంట్స్ వచ్చాయి అని కలెక్టర్ గారు బాక్సెస్ 29 బాక్సెస్ పెట్టాము. మాకు ఆ బాక్సులు కూడా లాకేజ్ ఉంటాయి. కలెక్టర్ గారు అవి ఓపెన్ చేసి దాంట్లో ఏం సమస్యలు ఉన్నాయో వారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడే కాదు, స్కూళ్ళల్లో కూడా కలెక్టర్ గారు పెట్టారు. స్కూళ్ళల్లో కూడా మీకు చాలా అంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కంప్లైంట్ బాక్స్ లో వేసినప్పుడు అవి సాల్వ్ చేసినటువంటి సంఘటనలు కూడా బయట పడకుండా మరి వాళ్ళ పేరు బయటికి రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళ సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉండాలి అనేది మా ఆలోచన. అందుకని మేము ప్రజాప్రతినిధులు ఇక్కడ కూడా చైర్మన్ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎంపీ గారు స్వయానా డాక్టర్, వారికి కూడా మరి చాలా ఇంట్రెస్ట్ గా ఎంజిఎం డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది. మరి వారికి వచ్చే ఫండ్స్ లో కూడా నా కాన్స్టిట్యూన్సీకి వచ్చే 50 లక్షలు కూడా నేను ఇస్తానని చెప్పి వెళ్తున్నాను. అదేవిధంగా నాగరాజు అన్న కూడా తన ఫండ్స్ కూడా ఈసారికి వచ్చేటి 50 లక్షలు ఇస్తా అన్నారు. మనకి రివాల్వింగ్ ఫండ్ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నుంచి మనకు అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో కొనమని చెప్పి మరి కోరడం జరిగింది. మేమందరం కూడా ఇంకొకటి మన వెటర్నరీ హాస్పిటల్ కూడా మీటింగ్ పెట్టిన తర్వాత ఈ మినిట్స్ అన్ని కూడా తీసుకొని మేము హైదరాబాద్లో మినిస్టర్ గారి ముందు, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, డిఎంఈ అందరి ముందట కూడా కూర్చొని దీనికి ఒక ఫైనల్ ఏమేమి మనకు ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వాటికి ఏమేమి శాంక్షన్స్ ఉన్నాయి, ఏమేమి పర్మిషన్స్ కావాలి, ఏమేమి ఆర్డర్స్ కావాలి, ఇవన్నీ కూడా మేము ఫైనలైజ్ చేసుకొని మరి ప్రభుత్వం నుంచి తీసుకొని మళ్ళీ ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈసారి లేట్ అయింది కానీ అట్లీస్ట్ 3 months ఒకసారి అయినా కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేసి పాత మీటింగ్లో ఏవైతే చేశామో వాటిని ఎంతవరకు తీసుకొచ్చామో మళ్ళీ కొత్త మీటింగ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చూసుకుంటూ ముందుకెళ్తూ ఎంజిఎం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది కూడా సమానంగా నడిచే విధంగా మరి ముందుకెళ్ళాలనేది ముఖ్యంగా వరంగల్లో ఉన్న సికేఎం హాస్పిటల్ కూడా మీరు చూశారు. అక్కడ కూడా మేము వెళ్ళి గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారు మేము ఇచ్చిన ఫండ్స్తో అక్కడ నీట్గా ఉండే విధంగా వాటిని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మీటింగ్ అదే పెట్టి అక్కడ ఉన్న సమస్యలను కూడా మన అవగాహన పరుచుకొని మరి అన్నీ కూడా మన హెల్త్ మినిస్టర్ గారు నోటీస్కి తీసుకెళ్ళి వారి ద్వారా మాకు ఏమైనా అవసరం అవుతాయని కూడా ఆయనతో శాంక్షన్ చేయించుకొని త్వరలోనే ఇవన్నీ కూడా మళ్ళీ రిపేర్స్ కానీ కొత్త కన్స్ట్రక్షన్స్ కానీ కొన్ని పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా తీసుకొని ఈ హాస్పిటల్ని అన్ని విధాల ముందు ముఖ్యంగా మ్యాన్ పవర్ అనేది పెద్ద సమస్య. ఆ మ్యాన్ పవర్కు ముందు పర్మిషన్ అనేది తీసుకొని వాళ్ళని రిక్రూట్ చేసుకొని ముందుకు పోవడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వారి సలహాలు ఇవ్వడమే కాకుండా వారి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పారు. అదేవిధంగా అనుమతి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. 1000 మందితో అని చెప్పి ఒక మాట చెప్పారు. వాళ్ళు కూడా డొనేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇవ్వడమే కాకుండా ఒక 10 మందితో ఇప్పించే పవర్ వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా కూడా మనము వాళ్ళ తరఫున అది తీసుకోవడమే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వీళ్ళున్నంత వరకు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కలెక్ట్ చేయాలనేది అనుకున్నాము. ఆ విధంగా ఈ యొక్క ఎన్జిఓను ఆ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రజలకు అందించి మంచి వైద్యం అందించి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూసి మరి గతంలో పాతగా ఎన్జిఎం అంటే ఒక నమ్మకం ఉండేది కానీ అది కొంత పోయింది ప్రజల్లో. మళ్ళీ తిరిగి ఆ నమ్మకాన్ని సాధించుకునే విధంగా మరి అడ్మినిస్ట్రేషన్ ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళకి ఆదేశించి మరి మీటింగ్ను క్లోజ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇంతసేపు వెయిట్ చేసి ఈ ప్రెస్ మీట్లో పాల్గొని మా ద్వారా ఈ యొక్క మీటింగ్లో జరిగిన విషయాలను తెలుసుకొని
ప్రజలకు తెలియజెప్పడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరుగుతుంది. మీరు మేము డాక్టర్స్ అందరూ కూడా పేదల కోసమే పనిచేస్తున్నాం. కానీ ఒకటి రెండు లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటే మీరు కన్సల్ట్ అఫీషియల్ దృష్టికి తీసుకురావాలి, సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకురావాలి. ఇంకా తీరట్లేదు అన్నప్పుడు మీరు మీ పేపర్స్ వేయడం కానీ చేయండి. ఎందుకంటే మీరు వేసే న్యూస్ చూసి నిజంగా కూడా అప్పుడు మన పాతలు నేను రాని బిడ్డ సర్కారు కావాలని అంటున్నట్టు మనం ఇచ్చే వార్తలను చూసి కూడా పాపం పేద ప్రజలు భయపడి ఉన్నది లేని అమ్ముకొని ప్రైవేట్కి వెళ్ళి అప్పుల పాలై వాడు బతుకున్నా కూడా జీవనంలో పడుతున్నాడు. ఎందుకంటే అప్పులు ఇవన్నీ కూడా మనము వాళ్ళని గైడ్ చేసే విధానం కూడా మనం కరెక్ట్గా చేసుకోవాలి. మీరు మమ్మల్ని గైడ్ చేయండి, అదేవిధంగా పాజిటివ్గా పేద ప్రజలకు గైడ్ చేయండి. మనం ముట్టిగానే సరదాకి 24 స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ కట్టలేదు కదా, అక్కడ మంచి జరగాలని మనం కట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎట్లయినా డెఫినెట్గా అక్కడ కొత్త నోటిఫికేషన్ ఉంటుంది, కొత్త డాక్టర్స్ని తీసుకుంటాము, మ్యాన్ పవర్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. అన్నీ కూడా ఇంత సుదీర్ఘంగా కూర్చొని 2:30 అవుతుంది, ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నుంచి మేము ఇంత మేడం గారు మినిస్టర్ గారు ఇంత టైం ఇచ్చినారంటేనే డెవలప్మెంట్ కోసమే కదా. సో మీరందరూ కూడా పాజిటివ్గా ఉండాలి, మీరందరూ కూడా పాజిటివ్ న్యూస్ కూడా వేయండి. ఏదైనా మంచి సర్జరీస్ ఇక్కడ అయినప్పుడు వేస్తే ఎక్కడో దూర ప్రాంతాల్లో లేనోళ్ళు పేదోళ్ళు వచ్చి కూడా చేయించుకుంటారు కదా ట్రీట్మెంట్. సర్జరీ అంటే గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేవాళ్ళు కాదు, బయట చేసుకోవాలంటే 3-4 లక్షలు. ఇందులో 4,300 చిల్లర రీజాయింట్ సర్జరీస్ ఇక్కడ అయినాయి అంటే అది ఎంత అవార్డు వచ్చింది అంటే అంత సక్సెస్ఫుల్గా వాళ్ళు చేయాలి. అంటే దానికి కరెక్ట్ మ్యాన్ పవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి చేయగలరు. అందులో ఏదో ఒకటి తక్కువ ఉన్నా కూడా వీళ్ళు చేయలేరు కదా, అప్పుడు డాక్టర్లు తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా. అందుకని మేము ప్రజాప్రతినిధులుగా ఈ రోజు మీకు ఏం తక్కువ ఉంది, మీకు ఏం కావాలి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. మీరు ఏ మీటింగ్ పెట్టినప్పుడే అప్రూవ్ చేయాలనేది లేదు. మీరు ముందు కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు చేసేయండి, మీటింగ్లో తర్వాత రాటిఫికేషన్ చేసుకుంటాము అని చెప్పి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మేము 3 నెలలు పెడతాము, 6 నెలలు పెడతాము, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మీరు టైం వేస్ట్ చేసినాం, మేము చేసినాం. మీరు ఈ టైంలో మీకు ఏ అవసరాలు ఉన్నాయో మీరు మా దృష్టికి తెచ్చుకుంటే మేము అప్రూవల్ ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. కొంత డిలే చేయడం మా తప్పు కూడా ఉంది, ఇక్కడ నుండి డిలే అవ్వద్దు అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము. ఇక్కడ నుంచి ఏది కావాలన్నా కూడా వాళ్ళు అడ్వాన్స్గా కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ మేము కండక్ట్ చేసిన హెచ్డిఎస్ మీటింగ్లో దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పేపర్ ఫ్రెండ్స్కి ఏం చెప్తా ఉన్నానంటే, కావ్య గారు చెప్పినట్టుగా మనం మన హాస్పిటల్ని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు పేద ప్రజలు తప్పకుండా వచ్చే అవసరం ఉంటుంది. మనం దీన్ని ఏదో లాగా కొంచెం చిన్నదాన్ని పెద్దగా చేస్తే అది వాళ్ళకి అయ్యో ఎన్జిఎంకి పోతే టైం దాకా అని చెప్పి భయంతో వాళ్ళు నిజంగానే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆస్తులు తగలబెట్టుకొని వాళ్ళు ఆగే కప్పుల పాలవుతారు. వాళ్ళు చనిపోయారనుకోండి, అటు డబ్బు పోతుంది, ఇటు మనిషి పోతుంది. అందుకని మనం కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు కూడా ఆలోచించి ఏదైనా మీ నోటీస్లోకి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మీరు లోపలికి వచ్చి ప్రెస్ మీడియా హడావుడి చేశారనుకోండి, దానివల్ల నష్టం జరుగుతుంది పేషెంట్స్కి తప్పితే దానివల్ల లాభం ఉండదు. మీరు కలెక్టర్ గారి దృష్టికి, సూపరింటెండెంట్ గారి దృష్టికి, మా దృష్టికి ఎవరి దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము డైరెక్షన్ ఇస్తాము. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోమని చెప్తాము. సరిదిద్దుకోని పక్షంలో మళ్ళీ మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి మీ సహకారం, మీ తోడ్పాటు కూడా మాకు ఉండాలి అని ఈ ఎంజిఎంను మంచి స్థాయిలో నిలబెట్టడానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం.